కంపెనీ పేరు మనం చెప్పలేము, సర్వీస్లో అలా పడి ఉండిపోతున్నాయి. సో దీనివల్ల కస్టమర్ వెహికల్ కొన్నా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. వెంటనే మారుస్తాము, విల్ సెండ్ ఇట్ ఆఫ్. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది వచ్చేసరికి యాక్సిడెంట్ వెహికల్. ఓకే. అండ్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ పేలిపోతాయన్న డౌట్ అయితే ఉంటుంది. బిగాస్లో ఎన్ని వెహికల్స్ ఫైర్ అయ్యాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆదిత్య ప్రభాకర్. నేను ప్రెసెంట్ అయితే బిగాస్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ విజయవాడలో అయితే ఉన్నానండి. ఇక్కడ ఒక కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ఒకటి లాంచ్ అయింది. బిగాస్లో C12 IMAX అని ఒక వెహికల్ ఉంది. ఈ వెహికల్లో మనకి కొత్త మోడల్ ఒకటి లాంచ్ అయింది అనమాట. ఆ మోడల్ యొక్క విశేషాలు, వాడి యొక్క ప్రైస్ డీటెయిల్స్ కానీ, సర్వీస్ కానీ, మొత్తం టోటల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో యొక్క డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళకి మీరు కన్సల్ట్ అయితే వెహికల్ మీరు తీసుకోవచ్చు. మీ పేరు? సమీర్ గారు ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నారండి. ఇవాళ డెలివరీ అవుతుంది. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం ఆయనకి వెహికల్ ఇస్తున్నాం. బ్రదర్ సమీర్ గారు, బయట మనకి ఎన్నో వెహికల్స్ ఉన్నాయి కదా, మీరు పర్టికులర్గా బిగాస్ కొనడానికి కారణం ఏంటి? బయట నేను ఆల్రెడీ చూశాను, రేంజ్ తక్కువగా ఉంది, ప్లస్ ప్రైస్ హైగా ఉంది. బికాస్ ఏంటంటే బాగుంది, బిల్ క్వాలిటీ కూడా బాగుంది, రేంజ్ అంతా బాగుందని టెస్ట్ చేశారా? టెస్ట్ చేసా ఆల్రెడీ. మీకు వెహికల్ ఎంత పడిందని చెప్పారు? ఇది 1,33,000 ఉన్నారు. నేను 0 డౌన్ పేమెంట్ తీసుకున్నాను. మీరు ఎంత కట్టారు మరి డౌన్ పేమెంట్? ఏం కట్టలా. మీరు ఏం పని చేస్తారు? విఎంసీలో అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మీకు అదే అవుట్ సోర్సింగ్లో, అంటే గవర్నమెంట్ ఫీల్డే కదా. సో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కాబట్టి దీనికి కనీసం ఎంత కట్టారండి మీ డౌన్ పేమెంట్? 0. ఏం కట్టలేదు, రూపాయి కూడా కట్టలేదు. మనకి వెహికల్ డెలివరీ ఇచ్చేస్తున్నారు. అంటే మీరు డైలీ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు? డైలీ ఒక 30-35 కిలోమీటర్లు తిరుగుతున్నారు కాబట్టి ఓకే. అండ్ మీకు కంపెనీ రెస్పాన్స్ ఎలా ఉంది బిగాస్ నుంచి? బాగుంది, రెస్పాన్స్ బాగుంది. బయట నేను ఓలా ఇవన్నీ చూద్దాం కదా, ఇది బాగుంది. ఓకే, బిగాసే బాగుంది. తొందరగా రియాక్ట్ అవుతున్నారు ఏదైనా ఉన్నా కూడా. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ పర్చేస్ చేశారు. ఓకే, వాళ్ళు చూసి నేను ఇది తీసుకున్నాను. ఓకే. అండ్ మీకు ఎలా తెలిసింది వెహికల్ బిగాస్ అనే వెహికల్ ఉంది? ఫస్ట్ పెర్ఫార్మెన్స్ వెహికల్ అయితే కాదు కదా, ఫ్యామిలీ వెహికల్. యాక్టివా లాగా. అవునవును, యాక్టివా లాగా. ఫస్ట్ అయితే ఆన్లైన్లో చూసా, యూట్యూబ్లో చూసా. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ కొంతమంది తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా అలాగే నచ్చి ఇంకా తీసుకున్నాను. మన చేతుల మీదుగా ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ డెలివరీ అనమాట. మన సబ్స్క్రైబర్ అయినా ఇక్కడ వెహికల్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటనేది మనం ఇప్పుడు హర్ష గారితో మాట్లాడదాము. హర్ష గారు టోటల్గా వెహికల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అండ్ బ్యాటరీ వారంటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఖచ్చితంగా బ్యాటరీ వారంటీ గురించి ఆలోచన ఉన్నవాళ్ళు, డౌట్స్ ఉన్నవాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చివరిదాకా చూడండి. వారంటీ టర్మ్స్లో చాలా బయట మోసాలు జరుగుతున్నాయి. హర్ష గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మన ఇద్దరు అన్నదమ్ముల్లో ఉంటారండి. చాలా మంది కామెంట్స్, మా వైఫ్ కూడా ఇదే కామెంట్ చేసింది, మీ ఇద్దరు అన్నదమ్ముల్లో ఉంటారండి. చాలా రోజులకు వచ్చారు మా దగ్గరికి. చాలా రోజులు. మీరు పిలవకాల దర్శనం. ఈయన ఫ్యూచర్లో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ 3-wheeler డీలర్షిప్ కూడా తీసుకోబోతున్నారు. అది దానికి సంబంధించి వీడియో కూడా వస్తాయి. అది చెప్పచ్చా, రిలీజ్ చేయొచ్చా? వద్దులేండి, విల్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ లాంచ్. సో ఇప్పుడు ఈ బిగాస్లో మన కొత్త వెహికల్స్ ఏమొచ్చాయి? సో బేసిక్గా కొత్త వెహికల్ అంటే మీకు అందరికీ తెలిసిందే, వీ హ్యావ్ మ్యాక్స్. అండ్ మ్యాక్స్లో కొత్తగా 2.0 అని చెప్పి లాంచ్ చేసింది కంపెనీ. సో ఇది మ్యాక్స్ 2.0 అండి. సో ఇక్కడ జస్ట్ దిస్ ఆర్ న్యూ బ్యాచ్ 2.0. ఇది వచ్చేసరికి మీకు రెగ్యులర్ మన మ్యాక్స్. సో డిఫరెన్స్ ఏంటంటే ఇది వచ్చేసరికి ఎన్ఎంసీ కెమిస్ట్రీతో వస్తుంది, అండ్ ఇది వచ్చేసరికి ఎల్ఎఫ్పి కెమిస్ట్రీతో వస్తుంది. సో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి దిస్ కమ్స్ విత్ 3.2 కిలోవాట్, దిస్ కమ్స్ విత్ 2.8 కిలోవాట్. సో జనరల్గా లిథియం అయాన్కి లిథియం ఫెరోఫాస్ఫేట్కి డిఫరెన్స్ చూసుకుంటే సెల్ సైజ్ పెరుగుతుంది. బికాస్ ఆఫ్ దట్
ఫెర్రస్ లేయర్ ఏదైతే ఉందో అది యాడ్ అవటం వల్ల మనకి సెల్ సైజ్ పెరుగుతుంది. అండ్ సైకిల్ వైజ్, బ్యాటరీ సైకిల్ వైజ్, సో బ్యాటరీ సైకిల్ వచ్చేసరికి మీకు ఎన్ఎంసీలో వచ్చేసరికి దగ్గరగా 1200 అట్లా వస్తుంది, అందరికీ తెలిసింది అది. ఎనీ ఎన్ఎంసీ బ్యాటరీ 1000 to 1200 లైఫ్ సైకిల్స్ అట్లా వస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఎల్ఎఫ్పి వచ్చేసరికి 1800 నుంచి 2000 లైఫ్ సైకిల్స్ వస్తుంది. సో లైఫ్ సైకిల్ అనేది ఎల్ఎఫ్పిలో ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు ఎన్ఎంసీ. ఇప్పుడు మనకి ఎల్ఎఫ్పి బ్యాటరీ పెద్ద బ్యాటరీ వచ్చింది కదా, దానివల్ల మనం వెనకాల బూట్ స్పేస్ ఏమన్నా కాంప్రమైజ్ అయ్యామా? లేదు సార్, సేమ్ బూట్ స్పేస్. ఎలా ఇచ్చింది మీకు? ఇదేమో ఒకటేమో 3.2, ఒకటేమో 2.8. అవును, సైజ్ పెరిగింది. మరి సైజ్ పెరిగితే లోపల ప్లేస్ తగ్గాలి కదా? లేదు, దట్స్ వాట్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్ అబౌట్. మా బికాస్లో ఏంటంటే, మన బికాస్లో మీకు ఇంజనీరింగ్ ఎలా చేశారంటే బూట్ స్పేస్ కాంప్రమైజ్ అవ్వకుండా, కస్టమర్కి ఇబ్బంది లేకుండా సేమ్ బూట్ స్పేస్తో మనం వెహికల్ లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చార్జర్ కూడా క్యారీ చేస్తున్నారు. చార్జర్ ఉంటుంది, బుక్లెట్. సార్ చాలా డీప్ ఉంది కదా సార్? ఈజీగా డీప్ ఉంటుంది. 2 డజన్ల మామిడి పళ్ళు ఈజీగా పెట్టేస్తాయండి. అంటే సీజన్ కదా, మనం కరెక్ట్గా అదే చెప్పుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఈ 2.2 వెహికల్ ఏదైతే ఉందో దీనికి మనకి బ్యాటరీ వారంటీ ఎంత ఉంటుంది సార్? సేమ్ సార్, వాట్ ఎన్ఎంసీ ఈస్ గెటింగ్ సేమ్ 3 years or 36,000 kilometers, which comes with బ్యాటరీ, మోటార్, కంట్రోలర్ అండ్ ఛార్జర్. మీకు బయట చూసుకుంటే ఏంటంటే ఛార్జర్స్కి ఎక్కువ మంది ఎవరు, ఛార్జర్స్కి కంట్రోలర్స్కి 1 year or 10,000 అంటారు. మీరు 3 years ఇస్తున్నారా? మేము 3 years or 36,000 kilometers ఏది ముందు వస్తాయి. బ్యాటరీ మీద ఎక్స్టెండెడ్ వారంటీ ఉంటుంది. కస్టమర్ కెన్ పర్చేస్ ఇఫ్ ఈస్ విల్లింగ్ టు. ఇట్ ఈస్ ఫర్ 5 years or 50,000. 5 ఏళ్ళు కానీ 50,000 కానీ ఏది ముందు వస్తాయి. ఓకే, సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి రేంజ్ ఎలా వస్తుంది సార్ ఈ వెహికల్ మనకి? సో రేంజ్ వచ్చేసరికి మ్యాక్స్ వచ్చేసరికి మీకు తెలిసిందే, మీరు రేంజ్ చేశారు. సో 120 is what you get on a single ride. మీకు తెలిసిందే టర్మ్స్ అండ్ కండిషన్స్. సో 2.2 వచ్చేసరికి ఇట్ హ్యాస్ ఎ ట్రూ రేంజ్ ఆఫ్ 110 kilometers. ఇప్పుడు నా వెయిట్కి, బట్ ఐ సజెస్ట్ ఇట్ వుడ్ బి అరౌండ్ 100 to 110 బేస్డ్ ఆన్ యువర్ రైడింగ్. నా వెయిట్కి ఎంత వస్తుంది అంటే మన ఇద్దరం కొంచెం కదా? సో మన ఇద్దరికి అయితే ఇట్ కమ్స్ అరౌండ్ 100 to 110 మధ్యలో వస్తుంది సార్. వస్తుంది. నాకు ఇదైతే రేంజ్ టెస్ట్ చేసినప్పుడు 117 or ఎంత వచ్చినట్టు ఉంది. ఇది 120, 117 to 120 కరెక్ట్గా చెప్పాలంటే. ఒక 3 kilometers దీంట్లో లింప్ మోడ్ ఉంటుంది. అవును, ఆ లింప్ మోడ్లో సేమ్ లింప్ మోడ్ దీంట్లో కూడా ఉంది. ఓకే, దీంట్లో మనకి రివర్స్ మోడ్ ఉందా? లేదు సార్, ప్యూర్లీ దిస్ ఈజ్ లైక్ అన్ యాక్టివా కైండ్ ఆఫ్ ఎ థింగ్. స్టార్ట్ చేసామా వెళ్ళిపోయాము. ఇప్పుడు అదే కావాలి కదా కస్టమర్ కూడా. ఎక్కువ టెక్నాలజీ ఉన్న బయట బాగా ఇబ్బంది పడుతున్నారు. టాప్ స్పీడ్ 60, సిటీలో మీరు 60 మించి వెళ్ళగలరా? సింపుల్ క్వశ్చన్. ఏ రోడ్లో అయినా 60+. నేను ఎట్ ఏ టైం ఒక 10 minutes ట్రావెల్ చేయాలంటే కుదరదు. యూ విల్ జస్ట్ టచ్ 60 for 2-3 seconds and you will come back down to 40. అంతకు మించి మనం అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. 60 ఈజీగా వెళ్ళిపోతుంది. ఇద్దరు ఎక్కినా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది ఈజీగా. సార్ ఇప్పుడు సర్వీస్ గురించి చెప్పండి. ఇప్పుడు మీరు వెహికల్స్ ఇక్కడ అమ్మడం స్టార్ట్ చేసి ఎన్ని ఏళ్ళు అయ్యింది? సో నేను మొన్న జనవరికి 2 years అయిందండి. సో వీ హ్యావ్ సోల్డ్ నియర్లీ 650+ వెహికల్స్. 650 వెహికల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీ సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? అంటే మనకి బయట చూస్తున్నాం కొన్ని షోరూమ్స్లో ఒక 300 వెహికల్స్, 400 వెహికల్స్, కంపెనీ పేరు మనం చెప్పలేము, సర్వీస్లో అలా పడి ఉండిపోతున్నాయి. సో దీనివల్ల కస్టమర్ వెహికల్ కొన్నా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. సో మన దగ్గర పాలసీ ఎలా ఉంటుందంటే, వెన్ ఇట్ కమ్స్ టు హిత్కా మోటార్స్ వాట్ వీ రన్, మేమేం చేసేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ వెహికల్ వచ్చినప్పుడు వాట్స్ అ ప్రాబ్లం, అసలు ప్రాబ్లం ఏంటి, ఏం ఐడెంటిఫై అయిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ రిపేరబుల్ ఇక్కడ అవుతుంది అంటే విత్ ఇన్ 1 to 2 working days. ఓకే, ఇఫ్ దెర్ ఇస్ లెట్ us say ఎగ్జాంపుల్ ఇప్పుడు మోటార్లో ఇష్యూ వచ్చింది. ఓకే, రీసెంట్గా ఏంటంటే కంపెనీ హ్యాస్ గివెన్ ట్రైనింగ్ ఫర్ us టు చేంజ్ ద హాల్ సెన్సర్స్, బేరింగ్స్, మోటార్స్ మేము ఇక్కడే చేస్తాం. ఇదివరకు ఏంటంటే ప్లాంట్ పంపించేవాళ్ళం. రైట్ నౌ వీఆర్ డూయింగ్ విత్ అస్. సో ఇక్కడ చేంజ్ చేసి హాల్ సెన్సర్ విత్ ఇన్ 1 to 2 working days నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేయగలను. ఒకసారి చూద్దాం మీ సర్వీస్ బే. షూర్. ఇవాళ డేట్కి మీ వెహికల్ సర్వీస్ బేలో ఎన్ని ఉన్నాయి? షూర్. సో ఈ లోపు ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ కస్టమర్కి ఏదైనా ఇష్యూ వచ్చింది, నా దగ్గర ఇష్యూ రిజాల్వ్ అవ్వట్లేదు, విత్ ఇన్ 2 to 3 working days నేను ఆల్టర్నేట్ అరేంజ్ చేస్తాను కస్టమర్కి. మీ దగ్గర లైక్ సపోర్ట్ బ్యాటరీ ఉంటుందా? టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ సపోర్ట్ బ్యాటరీ, సపోర్ట్ మోటార్. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది వచ్చేసరికి యాక్సిడెంట్ వెహికల్. ఓకే, వెహికల్ యాక్సిడెంట్ అయింది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసాం, విత్ ఇన్ 1 or 2 days పార్ట్స్ వస్తాయి, ఫిక్స్ ద వెహికల్ అండ్ విల్ సెండ్ ఇట్ ఆఫ్. సార్ ఇప్పుడు నాకు కూడా యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయింది, వాళ్ళు నాకు 4 రోజులు తీసుకున్నారు. ఇప్పుడు మనకి యాక్సిడెంట్ అయితే మీరు వెహికల్ కస్టమర్కి పూర్తిగా అందించేందుకు మీరు ఎన్ని రోజులు తీసుకుంటారు? సో ఇట్ డిపెండ్స్ ఆన్ స్పేర్ పార్ట్ అవైలబిలిటీ చాలా మెయిన్ కదా. అవును, ఇప్పుడు ఎలా వస్తుంది అంటే అండి, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ వచ్చేసరికి ఫైబర్ పార్ట్స్.
ఏ కస్టమర్కి ఏ కలర్ యాక్సిడెంట్ అయిందో ఎవరూ చెప్పలేరు. సో బేసిక్గా ఏంటంటే ఈ ఫైబర్ పార్ట్స్ అనేది మనం తెప్పిస్తాం అప్పటికప్పుడు, ఎందుకంటే మన కంపెనీ నుంచి డైరెక్ట్గా పెయింట్ అయ్యి వస్తుంది, మనం ఇక్కడ లోకల్గా పెయింట్ చేయించేది కాదు. అంటే కొంతమంది ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బ్లాక్ కలర్ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెయింట్ వేస్తారు. అది ఓఈఎమ్స్లో జరిగే ప్రాక్టీస్ బట్టి ఉంటుంది, వాళ్ళు ఫాలో అయ్యే ప్రొసీజర్ బట్టి ఉంటుంది. సో మన దాంట్లో ఏంటంటే ఇట్ కమ్స్ డైరెక్ట్లీ పెయింటెడ్ ఫ్రమ్ ద కంపెనీ. ఓకే, సో మనకి ఈ కలర్ కావాలంటే ఈ కలరే వస్తుంది, ఈ కలరే వస్తుంది మనం ఆర్డర్ పెట్టిన దాన్ని బట్టి. సో మీరు మ్యాక్సిమం 10 to 15 days అంతే, మ్యాక్సిమం 15 to 20 days ఈస్ ద మ్యాక్సిమం డెడ్ లైన్, సబ్జెక్ట్ టు ఇన్సూరెన్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా సబ్మిట్ చేస్తే. అండ్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ పేలిపోతాయన్న డౌట్ అయితే ఉంటుంది. బికాస్లో ఎన్ని వెహికల్స్ ఫైర్ అయ్యాయి? 0. మీకు తెలియదే ఉంది. మీరు ఫైర్ అయిందంటే మీరు ఫస్ట్ మమ్మల్ని ఫోన్ చేసి అడుగుతారు, సరే ఏంటి ఇష్యూ అని చెప్పి. సో ఈజ్ దేర్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ ఎ కేస్? నో. ఓకే, సో మీరు చూస్తే అండ్ దిస్ ఈస్ ఆల్సో ఏ కస్టమర్ వెహికల్, రెడీ అయిపోయింది, హీ హ్యాస్ టు కమ్ అండ్ కలెక్ట్ ద వెహికల్. B80 పాత మోడల్లో అది అంతే, రెడీ అయిపోయింది వెహికల్. సో దిస్ ఈజ్ మై టెస్ట్ డ్రైవ్ వెహికల్. నేను మీకు కిందకి చెప్పా కదా విత్ ఇన్ 2 days ఆల్టర్నేటివ్ అని. కస్టమర్కి మోటార్ ఏదో చిన్న కంప్లైంట్ వచ్చింది, వీ హ్యావ్ సెండ్ ఇట్ టు ద ప్లాంట్. సో నేనేం చేశానంటే నా టైరు మోటార్ తీసేసాను. ఓకే, వెహికల్ అయితే నేను రన్నింగ్ నుంచి ఆపను, వీల్ మేక్ ఇట్ రన్నింగ్. అది మీ సర్వీస్ బేనా సార్? ఇది నా సర్వీస్ వేన్. అండ్ ఈ స్పేర్ పార్ట్స్ లోపల మీకు స్పేర్ పార్ట్స్ అనేవి మొత్తం ఉంటాయండి. స్పేర్ పార్ట్స్ అన్నీ ఉంటాయి సార్. మనకి స్పేర్ పార్ట్స్ ఎంత విలువైనవి మీ దగ్గర ఉండొచ్చు? 8 lakhs ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూస్ అవుతుంది. ఓకే, 8 lakhs దాకా ఉన్నాయి. 8 lakhs. సో బేసిక్గా ఏంటంటే ఎనీ ఎలక్ట్రిక్ వెహికల్కి మేజర్ కంట్రోలరు, DC కన్వర్టర్స్ ఇవి మెయిన్. సో నేను ప్రతి మోడల్కి లైక్ మ్యాక్స్ 2.0 కంట్రోలర్ వేరు మళ్ళీ D15 కంట్రోలర్ వేరు, అట్లా ప్రతి కంట్రోలరు నా దగ్గర మినిమం 2 పార్ట్స్ ఉంటాయి, మినిమం 2 స్పేర్ ఉంటాయి కంట్రోలర్స్. సో దట్ ఏంటంటే వెంటనే ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది, కంట్రోలర్ ఇష్యూ అని తెలిసింది, వెంటనే మారుస్తాము, విల్ సెండ్ ఇట్ ఆఫ్. సో ఇప్పుడు మీరు చెప్పండి, వెహికల్ లిథియం అయాన్ ఎవరు కొనాలి, లిథియం ఫెర్రోఫాస్ఫేట్ ఎవరు కొనాలి? ఇప్పుడు మీకు 2 వెహికల్స్ ఉన్నాయి, 2 వెహికల్స్ మధ్యన ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంది? ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసరికి దానికి దీనికి ఒక 8,000 దాకా డిఫరెన్స్ ఉంది. LFP కాస్ట్ తక్కువ, LFP తక్కువ. సో బ్యాటరీ తక్కువ కాబట్టి LFP కాస్ట్ తక్కువ. బికాస్ ఆఫ్ ద దిస్ థింగ్ మనకి ఏదైతే ఏమంటారు కెపాసిటీ తక్కువ ఉండడం వల్ల తక్కువ కాబట్టి. ఓకే, అండ్ ఇది ఎవరు కొనాలి, అది ఎవరు కొనాలి? సో బేసిక్ ఏంటంటే NMC వచ్చేసరికి ఏంటంటే సార్, ఇప్పుడు రేంజ్ నాకు ఖచ్చితంగా 120 కావాలి, నేను తిరుగుతాను, ఐ యూజ్ ఇట్ ఫర్ జొమాటో ఆర్ ర్యాపిడో అనుకున్న వాళ్ళకి ఐ వుడ్ సజెస్ట్ NMC. 2 ఛార్జింగ్ టైం ఒకటే, ఇంచుమించు ఒక 1 hour తక్కువ LFP బికాస్ ఆఫ్ దట్ కెపాసిటీ 2.8 kilowatt వల్ల. అండ్ LFP వచ్చేసరికి ఏంటంటే మీకు డైలీ యూసేజ్ ఒక 60 kilometers ఉంటుంది. LFP ఫాస్ట్గా ఛార్జ్ అయ్యిద్ది అనుకుంటా కదా, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సి మనం ఇచ్చే ఛార్జర్ ఇన్పుట్ బట్టి ఉంటుంది అది. అదేలేండి, ఎందుకంటే ఎవ్రీ హౌస్ హోల్డ్ కుడ్ నాట్ ఎఫోర్డ్ ఏ 3 phase. ఓకే, ఖచ్చితంగా 3 phase ప్రతి ఇంట్లో ఉండాలి అని చెప్పి గ్యారంటీ ఏం లేదు. సో దాన్ని తగ్గట్టు నేను వెహికల్ రెడీ చేయాలి, బికాస్ ఐ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఎవ్రీ హౌస్, ఎవ్రీ కస్టమర్ ఈజ్ ఇంపార్టెంట్. 600 watt ఉంటుందా ఛార్జర్? అంతే సార్, 600 watt ఉంటుంది, 10 amps ఛార్జర్ వస్తుంది, నార్మల్ సాకెట్లో కూడా సరిపోతుంది. సో ఇంకోటి ఆఫ్లైన్ డీలర్ వల్ల ఆన్లైన్ డీలర్ వల్ల బెనిఫిట్ ఏంటని చెప్తారు అంటే, ఇక్కడ మీరు 2.5 ఏళ్ళ నుంచి వెహికల్స్ అమ్ముతున్నారు, సో ఇప్పుడు మనకి ఆన్లైన్లో వెహికల్స్ కూడా అమ్ముతున్నారు కదా, సో దానికి మీకు డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? సో డిఫరెన్స్ వచ్చేసరికి ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఏంటంటే ఒకటండి, ఇక్కడ డీలర్ ఈజ్ హెల్డ్ రెస్పాన్సిబుల్, మొత్తం ఇదే రెస్పాన్సిబిలిటీ. ఎందుకు అంటే బికాస్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ మనీ, మేము మనీ ఇన్వెస్ట్ చేసి ఉన్నాం, యాజ్ వెల్ యాజ్ కస్టమర్కి సర్వీస్ ఇవ్వడానికే ఉంటాం మనం. ఓకే ఆన్లైన్లో ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీస్, అక్కడ ఒక ఎంప్లాయీ ఈరోజు ఉంటాడు, రేపు పొద్దున ఉండడు. డీలర్ అలా కాదు, సింపుల్. ఏ బిజినెస్ దగ్గర కూడా ఎంప్లాయీస్ మారుతూ ఉంటారు కానీ ఓనర్ ఒకళ్ళే ఉంటారు. సి ఏ బిజినెస్ పెట్టినా, లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా, అట్లీస్ట్ వీల్ రన్ ఫర్ మినిమం 3-4 years ఆర్ 5-6 years మినిమం రన్ చేస్తాం. అట్లా అయితే జస్ట్ అలా తీసేయలేం కదా. సో ఇక్కడ కస్టమర్కి క్వశ్చన్ చేసేందుకు ఒక పర్సన్ దొరుకుతారంట మీరు అంటున్నారు. అంతే, క్వశ్చన్ అంటే కస్టమర్ వైపు కంపెనీతో ఫైట్ చేయడానికి ఒక సపోర్టింగ్ హ్యాండ్ ఉంటుంది డీలర్ అయితే. ఎందుకంటే వన్స్ కస్టమర్ ఈజ్ సాటిస్ఫైడ్, ఆబ్వియస్లీ హీ వుడ్ గివ్ రిఫరల్స్ టు మీ. అవును, ఇంకొక 2-3 చెప్తారు. ఇప్పుడు ఇందాక మీరే ఒక డెలివరీ ఇచ్చారు వెహికల్, సో ఆయన ఫ్రెండ్స్ అన్నీ కనుక్కొని ఆయన ఫ్రెండ్స్ దగ్గర చూసి వచ్చారు నా దగ్గర వెహికల్ తీసుకోవడానికి, వెహికల్ పర్చేజ్ చేశారు. సో అట్లాగే ఒక సమ్మన్ విల్ బి హెల్పింగ్ ద కస్టమర్ టు ఫైట్ విత్ ద కంపెనీతో ఖచ్చితంగా ఫైట్ చేయాలి, వారంటీస్ చేస్తాం. అంటే వారంటీస్ అంటే సార్ ఇప్పుడు
కొన్ని చూసి చూడనట్టు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు కంపెనీని కూడా మేము అలాగే రిక్వెస్ట్ చేస్తాం, సార్ చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటే యూ హ్యావ్ టు లెట్ ఇట్ గో అని చెప్పి. సో దెన్ దే విల్ సపోర్ట్ అస్. అక్కడ డీలర్ సపోర్ట్ ఉంటుంది ఓకే కంపెనీ నుంచి. బట్ ఆన్లైన్ దానికి అలా లేదు కదా. వాళ్ళ దే గో యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ విచ్ ఇస్ మెన్షన్ ఇన్ ద వారంటీ పాలసీ. ఓకే